హాయ్ ఫ్రెండ్స్, మీరు జున్ను అంటే ఎంతమందికి ఇష్టం? అదేంటండి అలా అడుగుతున్నారు? జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటున్నారా? అవునండి, అలాంటి వాళ్ళ కోసమే జున్ను పాలు లేకుండా పౌడర్తో జున్ను ఎలా తయారు చేయాలో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ సీ ద ప్రొసీజర్. మనము జున్ను చేసుకోవడానికి జున్ను పాల పౌడర్ అండి, ఇది కామధేను పాల జున్ను పౌడర్. ఈ పౌడర్కి మాకు ఇక్కడ పాల పౌడర్ అండ్ షుగర్ అన్ని వాళ్ళే మెజర్ చేసి ఇస్తారండి. ఇది పాల పొడి ఒక 4 టేబుల్ స్పూన్స్ అండ్ షుగర్ వచ్చేసి ఒక 60 గ్రామ్స్ అండి. ఇది సరిపోతుంది. ఇది 1/2 లీటర్ పాల ప్యాకెట్ ఉంటుంది కదా అండి, అందులో ఈ జున్ను పౌడర్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి పాల పౌడర్ అండ్ షుగర్ కూడా వేసానండి. ఇదేంటంటే లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటేనే మనకు జున్ను అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇలా బాగా విస్కర్తోని బీట్ చేస్తున్నాను నేను. సో ఇలా బాగా బీట్ చేయాలి. తర్వాత మనకి ఒక వెడల్పు గిన్నె లాంటిది ఏదైనా ఉంటుంది కదా అండి, నేనైతే ఇక్కడ బాక్స్ యూజ్ చేస్తున్నాను. సో ఈ బాక్స్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. మనకి ఏంటంటే జున్ను సైడ్స్కి అట్లా అతుక్కుపోకుండా బాగా వస్తుంది. సో షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యేదాకా చూసి పోసుకొని అలా బాక్స్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. అందులో ఎలా అంటే మనం పెట్టుకున్న బౌల్కి హాఫ్ కన్నా తక్కువ ఉండాలండి నీళ్ళు, లేదంటే పొంగితే మొత్తం జున్నులోకి వెళ్ళిపోతాయి వాటర్. సో ఇలా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 20 మినిట్స్ ఉంచుకుంటే మనకు జున్ను అనేది రెడీ అవుతుందండి. సో ఇలా సింపుల్గా జున్ను అనేది తయారైపోతుంది. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇలాచీ పౌడర్, మిరియాల పొడి కావాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకొని డీమౌల్డ్ చేసుకోవాలండి. సో చూసారా, వెరీ ప్లఫీ జున్ను అనేది రెడీ.